మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నేను కామాఖ్య టెంపుల్‌లో వేణుస్వామిని మెడపెట్టి గెంటేశారని చెప్పి నిన్నంతా కూడా అదే సంచలనంగా మారింది. అలాగే సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఫోటోలు వైరల్ అంతా కూడా చూసాం. అంటే ఆయన అక్కడికి ఎందుకెళ్ళాడు? నిజంగానే ఆయన అలా మెడపెట్టి గెంటేశారా? అసలు ఏం జరిగింది సార్? వేణుస్వామి ఆయన అసలు పేరు పరాంకుశం వేణుగోపాల కృష్ణమూర్తి స్వామి. అందరూ కూడా వేణుస్వామిని పిలుస్తారు. ఆయన్ను నిన్న దొంగ స్వామిని గెంటేశారు అని టైటిల్ పెట్టి విపరీతంగా లైవ్లు ఇచ్చి బ్రేకింగ్ చేసింది ఒక తెలుగుదేశం ఛానల్. సో దీనికి కారణం ఏంటంటే ఆ ఛానల్కు ఆయనకి మీద గతంలో గొడవలు జరిగాయి. ఆ ఛానల్లో ఉన్న ఒక యాంకర్కి ఈయనకి మధ్య గొడవలు జరిగి 5 కోట్లు ఇమ్మని నన్ను బెదిరించాడని ఆ ఛానల్ యాంకర్ ఆరోపించాడు. ఆ తర్వాత ఆ ఛానల్ సంబంధించిన కొంతమంది జర్నలిస్టులే ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం పేరుతో ఆయన మీద వెళ్ళి మహిళా కమిషన్కి కంప్లైంట్లు ఇచ్చారు. దాని మీద హైకోర్టుకి కూడా కేసు వెళ్ళింది. సో ఆయన సెలబ్రిటీలకు సంబంధించి జాతకాలను, ముఖ్యంగా బ్యాడ్ జాతకాలు, మంచి జాతకాలు చెప్తే అదొక పద్ధతి. బ్యాడ్గా అంటే వాళ్ళు చనిపోతారని, పెళ్లి చేసుకోకముందే నిశ్చితార్థం టైంలోనే వాళ్ళు విడిపోతారని, శోభిత నాగచైతన్య గురించి ఇలాగా ఆయన అనేకం చెప్పడం. అలాగే రాజకీయాల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం, జగన్తో కారులో ఆయన వీడియోలు వైరల్ అవ్వడం, ఇటు కేసీఆర్ గెలుస్తాడని చెప్పడం. ఇలా ఏమైందంటే ఈయన తెలుగుదేశం వాళ్ళకి ఎనిమిగా మారిపోయాడు. ఎవరైనా జగన్తో ఉంటే వాళ్ళు ఎనిమిగా డిక్లేర్ చేసేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఆయన గొప్పోడా, ఆయన నిజమే జ్యోతిష్యుడా కాదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. జగన్తో ఉంటే మా ఎనిమి అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పగబడతారు. అలా ఈయన మీద పగబట్టి జ్యోతిష్యులు అందరూ జ్యోతిష్యులు ఉడాలనుకుంటే అన్ని జ్యోతిష్యాలు ఉడాలే. ఉడాలంటే మా భాష చిత్తూరు, ఉడాలంటే అబద్ధం అనుకుంటే ఈయన ఒక్కడిదే అబద్ధం, మిగతా వాళ్ళదంతా నిజమా జ్యోతిష్యం. కాబట్టి అట్లాగే ఈయన ఇలా చెప్పడం మీద నేను కూడా గతంలో చాలా వీడియోలు చేశాను. నేనైతే జ్యోతిష్యాన్ని నమ్మను, ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు. సో నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని దాని వ్యవహారం అంతా. అదేంటంటే వాడు ప్రిడిక్ట్ చేస్తుంది. మనుషులకి ఏంటంటే ఎప్పుడైనా కూడా తమ సమస్యలకి ఒక హోప్ కావాలి, తీరిపోతాయని. ఆ హోప్ క్రియేట్ చేస్తుంది జ్యోతిష్యం అనేది. అంటే నీకు హెల్త్ బాగాలేదు, ఉద్యోగం లేదు, పెళ్లి సమస్య, అనారోగ్య సమస్య, ఇలాంటి బేసిక్ సమస్యలతో మనుషులు జ్యోతిష్యుల దగ్గరికి వస్తారు. లేకపోతే ఈయన దగ్గరికి పిల్లలు పుట్టలేదని వస్తారు. సో ఇలాంటి బేసిక్ సమస్యలకి అంటే సైన్స్ మనకి చూపించలేని సమస్యలు ఉంటాయి. ఆ సైన్స్ చూపించలేని, సమాజం చూపించలేని సమస్యలకి దేవుడు, జ్యోతిష్యం వీటిని మనుషులు నమ్ముతారు. సో వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో పూజలు చేయడం, హోమం చేయడం, ఒక శాంతి నిర్వహించడం, నీకు ఇంకొక 6 నెలల తర్వాత బెటర్గా ఉంటుందని ఒక హోప్ని క్రియేట్ చేసి పంపిస్తారు. ఈ హోప్తో వాళ్ళు వెళ్ళి పనిచేస్తారు. ఇది ఒక సైకలాజికల్గా మనుషుల మీద పనిచేస్తుంది. ఆ మేరకు జ్యోతిష్యం హెల్ప్ అవుతుంది. అయితే ఇది ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా చాలా మంది మీద ప్రభావితం కూడా చూపుతుంది. సో పాజిటివ్ ఎఫెక్ట్ కూడా జ్యోతిష్యం ఉంది, లేదని మనం చెప్పలేము. లేకపోతే ఎంతమంది బాగా చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వెళ్తారంటే ఏదో మనిషికి ఒక హోప్ మీద బతుకుతూ ఉంటాడు మనిషి. హోప్ని తీసేస్తే వాళ్ళకి నిరాశతో బతకలేరు కదా, ఎవ్రీడే బరువు అయిపోతుంది. అది ఈయన కూడా అదే పని చేస్తాడు. కాకపోతే ఈయన ఏంటంటే పాపులర్ అవడం కోసం సెలబ్రిటీల జాతకాలు నెగిటివ్గా చెప్తే ఎక్కువ పాపులర్ అవుతాడు. ఇప్పుడు చిరంజీవికి మంచి యోగం ఉంది, అది చెప్తే ఎవడు పట్టించుకోడు. చిరంజీవి నెక్స్ట్ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుందని చెప్పాడు అనుకో, ఈయన జ్యోతిష్యం ప్రకారం చిరంజీవి ఇంకా వరుసగా 2 ఏళ్ల పాటు ఏ సినిమా తీసినా అటర్ ఫ్లాప్ అవుతుందంటే ఈయన మీద అందరూ పడతారు, పాపులర్ అవుతారు. సో ఇది ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో టీనేజ్లో నుంచి సినిమా రంగంతో ఉన్నాడు. ఫస్ట్లో వైబ్రేషన్ టైటిల్ నేను ఫస్ట్ వినింది ఆయనది ఎప్పుడు 10-12 ఏళ్ళు 15 ఏళ్ళకు ముందు విన్నా ఆయన పేరు. అప్పుడు వైబ్రేషన్ థియరీ నడుస్తుంది అనమాట. ముఖ్యంగా మన వినాయక్ వీళ్ళు పెట్టే టైటిల్స్ ఈయన దగ్గరికి తీసుకెళ్తారు. సరే ఈ టైటిల్కి వైబ్రేషన్ ఉందో చెప్పండి అంటే, ఈయన వైబ్రేషన్ ఉందంటే ఆ టైటిల్ ఉంటుంది, వైబ్రేషన్ లేదమ్మా అంటే టైటిల్ మార్చేస్తారు. ఇలాగా అప్పటి నుంచి పాపులర్ అయ్యాడు అనమాట ఈయన. సో ఈ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని ఈయన పాపులర్ అయ్యాడు. దీనివల్ల ఈయనకి సెలబ్రిటీ క్లయింట్స్ దొరుకుతారు. సో ఇప్పుడు ఈయన అసలు కామాఖ్య టెంపుల్ ఎందుకు వెళ్ళాడు, ఆ టెంపుల్లో ఏముంది, ఈ ఛానల్ చెప్పిన దాంట్లో నిజముందా, ఈ విషయాలు మనం చూద్దాం. ఈయన కామాఖ్య టెంపుల్ ఏంటంటే, కామాఖ్య టెంపుల్ అస్సాంలో గౌహతి, వెస్ట్రన్ గౌహతికి వెస్ట్రన్ ప్లేస్లో నీలాంచల్ కొండల్లో మా కామాఖ్య టెంపుల్ అనేది ఉంటుంది.
మొత్తం మనకి ఇండియాలో 51 శక్తి పీఠాలు అంటారు. శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటి శక్తిపీఠం. ఇక్కడ విశేషం ఏమంటే కామాఖ్య అమ్మవారి విగ్రహం ఏముండదు. ఒక రాయి నేచురల్ గా ఫామ్ అయిన రాయి, అది యోని ఆకారంలో, స్త్రీలకు సంబంధించిన యోని ఆకారంలో ఉంటుందన్నమాట. అంటే ఇది తాంత్రిక శక్తిజం అంటారు, కల్ట్. ఇది తాంత్రిక కల్ట్ అనేది మన ఇండియన్ ట్రెడిషన్ లో తాంత్రిక పూజలు, తాంత్రిక కల్టు ఇవన్నీ కూడా భాగమే అనమాట. ఈయన ఎక్కువగా తాంత్రిక పూజలు చేస్తాడు. అందుకనే మందు, లిక్కరు, మాంసం కూడా పెట్టి పూజలు చేసిన వీడియోలు కూడా మనం చూసాం అయినవి. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ మాన్సూన్లో జూన్ 21, 22 తేదీల్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. దీన్ని అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా అనేది మెన్స్ట్రువేషన్ ఫెస్టివల్. ఇది అంటే నెలసరి అంటారు కదా తెలుగులో. నెలసరి కాకుండా ఈమెకి సంవత్సరం సరి అనుకోవచ్చు మనం. అంటే సంవత్సరానికి ఒకసారి ఈమె మెన్స్ట్రువేట్ అవుతుంది ఈ దేవత. అయినప్పుడు వీళ్ళు దాన్ని ఒక ఫెస్టివల్ గా అంబుబాచి మేళా అని జరుపుతారు అనమాట. అంబు అంటే వాటరు, బాచి అంటే ఫ్లో అనమాట. అంటే వాటర్ ఫ్లో మేళా అనుకోవచ్చు. అంటే ఈమె ఆ రసాలు ఏవైతే కారి అవి బ్రహ్మపుత్ర అనేదంతా కూడా ఎర్రగా మారిపోతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందన్నమాట. దాన్ని జరుపుతారు. ఇది జరపడంలో ఉద్దేశం ఏముందంటే ఆ యోని ఆకారంలో ఉండే ఇది గర్భానికి చిహ్నం అనమాట. అంటే ఆమెను గానే ఆ టైంలో కొలిచిన స్త్రీలకి గర్భం ధరిస్తారు అనే ఒక నమ్మకం ఉందన్నమాట. అందుకని వేణుస్వామి ఏం చేస్తున్నాడంటే చాలా మంది డబ్బున్న క్లయింట్లు వస్తారు. మామూలుగా మనకి బిడ్డలు పుట్టలేదంటే 2 మార్గాలు. ఒకటి భక్తితో ఎవరినో వ్రతాలు చేయడం, నోములు నోచడం, ఇవన్నీ అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. దేవుడి అనుగ్రహంతో బిడ్డలు పుట్టాలి. 2 సైన్స్, టెస్ట్ బేబులు, సరోగేసులు. అది ఎటు పోయినా సైన్స్ అయినా ఇబ్బందుల్లోనే ఉంది. అది అక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ అక్రమాలే. సో 2 వైపులా కూడా వాయిస్తున్నారు. సో ఈయన ఏం చేస్తాడంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించి తీసుకొస్తాడనమాట. అంటే ఈయన ఆధ్వర్యంలో అక్కడ పూజలు చేస్తారు వీళ్ళు. సో పూజలు చేయడం వల్ల వాళ్ళకి బిడ్డలు పుడతారు అనే నమ్మకం ఉంటది. చాలా మంది ఏం చేస్తారంటే ఇటు హాస్పిటల్కి వెళ్తారు, ఇటు గుళ్ళకి వెళ్తారు సమస్యలు వచ్చినప్పుడు. ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందా అని దేని మీద గట్టి నమ్మకం లేని పరిస్థితిలో అలా వెళ్తారనమాట. అలా ఈయన ఎప్పటి నుంచో తీసుకెళ్తున్నాడు అక్కడికి. ఇదేం ఫస్ట్ టైం కాదు. అయితే ఇప్పుడు ఈ టీవీ ఛానల్ ఏం చెప్తుందంటే అక్కడికి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ దీక్షిత్ అనే ప్రధాన పూజారి అని కూడా చెప్పింది ఈ ఛానల్. ప్రధాన పూజారి దీక్షిత్ అని ఆయన ఈయన్ని మెడబట్టి గెంటేశాడు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక స్టైలైజ్డ్, ఆ స్వామి చాలా స్టైలైజ్డ్గా ఉన్నాడు. పొట్టి కటింగు, అది కూడా స్టైలైజ్డ్ కటింగు, మొత్తం టాటూలు వేసుకొని ఉన్నాడు, చెవులకి స్టైలైజ్డ్ రింగులు పెట్టాడు. అతన్ని చూస్తే పూజారి అనిపించట్లేదు నాకైతే. అతను స్టైలైజ్డ్గా ఉన్నాడు. సరే నేను నెట్లో సెర్చ్ చేసి అసలు ఏంటి పూజారి వ్యవహారం ఏంటంటే ఈ టెంపుల్ మామూలుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా ఇది బోర్దై సమాజ్ అనే ఒక సమాజం ఉంటుంది అక్కడ. వాళ్ళు ఎన్నుకుంటారనమాట పూజారిని. ఇప్పుడు ఎన్నుకున్న పూజారి పేరు అంటే ప్రధాన అర్చకుడు కబీంద్ర ప్రసాద్ శర్మ. వీళ్ళు చెప్పినట్టు దీక్షిత్ కాదు, కబీంద్ర ప్రసాద్ శర్మ. ఓట్లు వేస్తే ఆయనకి మొత్తం 384 ఓట్లు ఉంటే ఈ సమాజంలో ఆయనకి 220 ఓట్లు వచ్చాయి. సో ఆయన్ని ఎన్నుకున్నారనమాట ప్రధాన పూజారిగా. ఆ ప్రధాన పూజారిని వాళ్ళు అస్సాంలో డొలోయిస్ అని పిలుస్తారు. DOLOIS, డొలాయిస్ నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ తెలియదు. DOLOIS అని పిలుస్తారనమాట. సో ఈయన పూజారి. మరి వీళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియదు. అక్కడ లోకల్ న్యూస్ కానీ వేరే ఏ పత్రికలో రాలేదు, ఓన్లీ ఒక్క ఛానల్లోనే వచ్చింది. కాబట్టి మనం ఆ ఛానల్ని ఎంతో వరకు విశ్వసించాలని నేను బ్రోకర్ని అడిగితే అది కూడా చేతులెత్తేసింది. మనం ఈ ఛానల్ మాత్రమే ఉంది, ఇక్కడ ఇంకెక్కడా లేదు. కాబట్టి ఇది వీళ్ళ హిస్టరీ ఉంది కాబట్టి, గొడవలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి ఆ నేపథ్యంలో నుంచి ఆ ఛానల్ ఆరోపించి ఉండొచ్చు. కాబట్టి నేను కూడా కరెక్ట్ గా చెప్పలేనని గ్రోకు కూడా చేతులెత్తింది అనమాట. కాబట్టి ఇది మనం చెప్పలేము. ఏదేమైనా అక్కడైతే గర్భం దాలుస్తారన్న ఇది ఉంది. ఆ దేవత యోని పూజ చేస్తే మరి ఈయన తీసుకెళ్ళిన పూజలు చేయించారా లేదా కూడా తెలియదు. మెడబట్టి గెంటిన విజువల్స్ ఏమీ లేవు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అతను కూడా స్టైలైజ్డ్ గురువు లాగా ఉన్నాడు.
అతనైతే ప్రధాన పూజారి కాదు. నేను వాళ్ళ వెబ్సైట్ కూడా మొత్తం చదివాను. వాళ్ళ వెబ్సైట్ ఏం చెప్తుందంటే, మీరు థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మకండి, ఎవరెవరో పూజలు చేసి ఇక్కడికి తీసుకొస్తే నమ్మకండి, డైరెక్ట్గా వచ్చి మీరే పూజలు చేసుకుని వెళ్ళండి అని ఆ ఛానల్ అయితే పిలిపిస్తుంది. ఆ మేరకి ఈయన మామూలుగా జ్యోతిషులు చాలా మంది మోసగాళ్లే ఉంటారు కదా, నిజాలు చెప్పరు, కొంతమందికి తెలిసి ఏం జరిగినా. ఈయన కూడా ఇదొక వ్యాపారం. మన జ్యోతిష్యం అనేది ఆయనకి ఇదో మెయిన్ వ్యాపారం. నిజానికి జ్యోతిష్యం కాదు ఆయనకి. ఆయన రియల్ ఎస్టేట్, పబ్బు అవన్నీ ఉన్నాయి ఎవరికి, వేణుస్వామికి. ఇదేంటంటే దీనివల్ల ఆయనకి క్లయింటెల్ పెరుగుతారు. దేవేగౌడ కుటుంబం కూడా ఆయన దగ్గర చేసుకుపోయింది. ఆ తర్వాత ఆ కుటుంబం ఏమైందో మనం చూసాం. అతను జైలుకి వెళ్ళాడు వాళ్ళ మనవడు. కాబట్టి ఇవంతా ఏంటంటే జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మద్దు అనేది బాటం లైను. మీకు నమ్ముకుంటే దాని మీద వెళ్ళండి, కానీ దాంట్లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఇతనికి 50 నుంచి 5 లక్షల వరకు రేట్ ఉందని చెప్తున్నారు పూజకి. సో ఇదంతా కూడా వ్యాపారం. భక్తి కూడా పెద్ద వ్యాపారం ఇవాళ మనకు తెలుసు. కాబట్టి ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవలో నుంచి వచ్చిందిగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ ఛానల్కి ఈయనకున్న నేపథ్యంలో ఈయనేదో నెట్టేశారంటున్నారు. నెట్టేస్తే మనకు ఒరిగేదేం లేదు. ఆయన నెట్టినా నెట్టకపోయినా సమాజానికి ఏమి నష్టం లేదు, లాభం లేదు. వాళ్ళ ఛానల్కి ఉంది కాబట్టి ఆయన మీద విపరీతంగా పెడుతున్నారు. నేను చెప్పదలుచుకున్న బాటం ఏంటంటే, అక్కడ వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. ఇది ఆ గుడి టెంపుల్ వాళ్ళ సైట్లో ఏముందంటే, ఎవరిని మీరు నమ్మకండి, నమ్మకాలు ఉంటే మీకు డైరెక్ట్గా వెళ్ళి పూజలు చేసుకోండి అనే వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఏంటంటే, అక్కడ వీళ్ళు ఏం చెప్తారో ఆడ ఎలాంటి పూజలు చేయాలి, అక్కడ కొన్ని సీక్రెట్ శక్తులు ఉన్నాయి, అవన్నీ కూడా ఈయన వీడియోలు కూడా ఉన్నాయి గతంలో. ఇది మా కామాఖ్య టెంపుల్లో ఉండే ఎవరికి తెలియని రహస్యాలు అనే వీడియోలు కూడా ఈయన చేసినాడని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇలా చెప్పి తీసుకెళ్తారు. మన అఘోరా కూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్ తీసుకెళ్లాడు కదా, 10 లక్షలు ఎందుకు ఇచ్చింది ఆమె, ఆమెను కూడా నిజానికి అరెస్ట్ చేయాలి. యోని పూజలు చేయడానికి, న్యూడ్ పూజలు చేయడానికే కదా ఆమె కూడా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. వేణుస్వామి మీద ఈ ఆరోపణలు కొత్తవి కాదు, గతంలో కూడా వచ్చాయి. అయితే ఈ ఛానల్ చెప్పింది 100% నమ్మడానికి అయితే ఆధారాలు ఏమీ లేవు. వాళ్ళు కూడా ఇంకేం ఆధారాలు చూపించలేదు. థ్యాంక్ యూ సార్.